హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందీ ఛానల్. నేను మీ శ్రీలక్ష్మి. మనం మొదట వర్ణమాల వీడియో చేశాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఈరోజు మనం వ్యంజన్ గురించి అవి ఎలా రాయాలో తెలుసుకుందాం. వ్యంజన్లో 33 అక్షరాలు ఉంటాయని చెప్పాను కదా, ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం. వ్యంజన్ని కాన్సోనెంట్స్ అని కూడా అంటారు, తెలుగులో హల్లులు అంటారు. ఇవన్నీ కూడా స్వర సహాయంతో ఉచ్చరించబడతాయి, అందుకే వీటి సపోర్టింగ్ లెటర్స్ అని కూడా అంటాం. సో ఈరోజు వ్యంజన్లో ఫస్ట్ లెటర్ ఆల్రెడీ 33 అక్షరాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి కా. కా ఎలా రాయాలో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఒకటి స్టాండింగ్ లైన్ ఇవ్వాలి, దానికి మిడిల్లో చిన్న ఇట్లా జీరో లాగా ఇచ్చి ఇలా తీసుకొచ్చి ఇలా ఇవ్వాలి కా. దానిపైన శిరోరేఖ ఇవ్వాలి కా. నెక్స్ట్ వన్ ఒత్తుక, దీనికి హాఫ్ రౌండ్ ఇట్లా హాఫ్ రౌండ్ ఇచ్చి ఒక స్టాండింగ్ లైన్ ఇచ్చి దానికి చిన్న స్మాల్ రౌండ్ ఇచ్చి ఇది ఇక్కడ ఇట్లా అటాచ్ చేయాలి. ఇది ఒత్తుక. నెక్స్ట్ గా. జే తెలుసు కదా మీకు, ఇంగ్లీష్ అక్షరం జేఎల్. ఇలా రాస్తే గా అవుతుంది. నెక్స్ట్ ఒత్తుగా, త్రీని తిరగేసి రాయడం అనమాట. ఇట్లా ఇలా కొంచెం ఇలా క్రాస్గా ఇచ్చి దానికి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేయాలి. ఇది ఒత్తుగా అవుతుంది. నెక్స్ట్ ఇన్యా అంటారు కదా, కాక్కగా గణ్య అంటారు కదా, కానీ హిందీలో జ్ఞ అంగ్ అంటారు. ఇంగ్, కాక్క గాఘ అంగ్. నెక్స్ట్ వన్ చ. చూడండి, ఒక స్లిప్పింగ్ లైన్కి యూ ఇలా రాసి దానికి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక స్లీపింగ్ లైన్ ఇచ్చి దానికి యూ యాడ్ చేసి దానికి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ చ. నెక్స్ట్ ఒత్తు చ. సేమ్ త్రీని ఇట్లా తిరగేసి రాసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రౌండ్ అప్ ఇవ్వాలి. దీనికి మాత్రమే శిరోరేఖ ఇవ్వాలి. చ, ఒత్తు చ. నెక్స్ట్ యూ ఉంటుంది కదా, యూ లాగా రాసి దానికి ఒక చిన్న స్లీపింగ్ లైన్ ఇచ్చి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, యూ లాగా రాసి దానికి ఒక స్లీపింగ్ లైన్, దానికి యాడ్ స్టాండింగ్ లైన్. దిస్ ఈజ్ కాల్డ్ జా. నెక్స్ట్ ఎస్. ఎస్ తెలుసు కదా మీకు, జా ఇలా రాసి ఆల్రెడీ చెప్పాను, ఈ రాసేటప్పుడు దానికి ఒక స్లీపింగ్ లైన్ ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేసి ఇలా చిన్నగా ఇలా శిరోరేఖ ఇవ్వాలి. చ ఝ జ ఝ న్య. ఇణ్యా అని తెలుగులో లాగా అనుకోండి, న్యా. ఇలా యూని పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా అలా రాసి ఇట్లా న్యా న్యా ఇలా ప్రొనౌన్స్ చేయాలి. నెక్స్ట్ వన్ టా. సి. సి ఉంటుంది కదా, ఈ సీని ఇలా రాసి పైకి చిన్న స్టాండింగ్ లైన్ ఇస్తే టా. మళ్ళీ చిన్న స్టాండింగ్ లైన్కి ఇట్లా ఇట్లా రౌండ్గా రాస్తే ఒత్తు టా. నెక్స్ట్ ఎస్ రాసి ఇలా రాసి దానికి ఒక స్టాండింగ్ లైన్ ఇస్తే డా. ఒత్తు డా. మళ్ళీ సి ఇలా రౌండ్గా ఇలా రాసి సీలాగా రాసి దానికి కొంచెం రౌండ్ అప్ ఇవ్వాలి. ఇట్లా దానికి ఒక స్టాండింగ్ లైన్ ఢ. యూ ఉంది కదా, ఇంగ్లీష్ అక్షరం యూ ఎల్. ఇలా రాస్తే అణ. టా ఠా డా ఢా అణ. ఈ రెండు టచ్ అవ్వకూడదు. నెక్స్ట్ వన్ యూని పడుకోబెట్టి ఇట్లా తిరగేసి రాసి దానికి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేస్తే తా. నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ రౌండ్ ఇట్లా రాసి ఒక స్టాండింగ్ లైన్ రాసి ఈ పడుకోబెట్టిన యూని ఇట్లా దీన్ని తీసుకొచ్చి టచ్ చేసి దీనికి ఒక చిన్న రౌండప్ ఇవ్వండి ఇట్లా ఇలా. ఓకేనా. థ. నెక్స్ట్ వన్ మళ్ళీ సీలాగా రాసి దాని చిన్న టైల్ లాగా ఇలా ఇలా ద. ఒత్తు ద. మళ్ళీ త్రీ ఉంటుంది కదా, త్రీని తిరగేసి ఇట్లా రాసి ఇట్లా ఫస్ట్ గాలాగా రాసి ఇక్కడ చిన్న రౌండప్ ఇస్తే దా అవుతుంది. ఘాకి ధాకి డిఫరెన్స్ అదే అనమాట. మనకి ఘా ఫుల్గా ఇక్కడ ఇట్లా వరకు రాస్తాం, ధాకి మాత్రం చిన్న రౌండప్ ఇస్తాం ధ. నెక్స్ట్ ఒక స్లీపింగ్ లైను ఒక స్టాండింగ్ లైన్
ఇచ్చి ఈ చివరి చిన్న రౌండ్ అప్ ఇచ్చామనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ నా. ఓకే, నెక్స్ట్ వన్ పా. యు రాసి దాన్ని టచ్ చేస్తూ స్టాండింగ్ లైన్ ఇవ్వాలి. టచ్ చేయకుండా విడిగా రాసేదేమో ఆనా అవుతుంది, టచ్ చేస్తూ రాసేది పా. నెక్స్ట్ ఫా. ఇక్కడ ఒక హాఫ్ యూ రాసి దాన్ని మళ్ళీ కిందకి ఇట్లా ఇలా రాయాలి. ఒక స్టాండింగ్ లైన్కి హాఫ్ యూ రాసి దాన్ని మళ్ళీ కిందకి ఇలా రాయాలి. ఫా, నాట్ ఫా, ఫా అని సంబోధించాలి దీన్ని. ఓకే, పా ఫా అవుతుంది. నెక్స్ట్ బా. ఇలా ఒక స్టాండింగ్ లైన్కి చిన్న రౌండ్ అప్ ఇచ్చి దాని మధ్యలో క్రాస్ లైన్ ఇవ్వాలి. ఇట్లా బా బా. ఒత్తు బా. చూడండి, ఒక స్మాల్ లైన్ ఒక బిగ్ లైన్ ఇచ్చి బాకి దానికి ఇట్లా చిన్నగా రౌండప్ చేసుకుని ఇచ్చి పైన కూడా చిన్న రౌండప్ ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ భా, ఒత్తు భా. నెక్స్ట్ మా కూడా అంతే, ఒక స్మాల్ లైను ఒక బిగ్ లైన్ ఇచ్చి స్టాండింగ్ లైన్స్ దీనికి ఇక్కడ చిన్న రౌండప్ ఇస్తే మళ్ళీ ఇక్కడ రౌండప్ ఇవ్వకూడదు, అది మళ్ళీ బా అయిపోతుంది. ఇవ్వకుండా ఫుల్ సిరో రేఖ ఇస్తే ఇది మా. మాకి బాకి చిన్న డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ యా రాసేటప్పుడు చిన్న ఇట్లా హాఫ్ రౌండ్ ఇచ్చి ఒక స్టాండింగ్ లైన్ ఇచ్చి ఇలా యా. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ రౌండ్ ఇలా రా. ఇలా పూర్తిగా ఇవ్వకూడదు, సగం కర్వ్ లాగా రాయాలి. దానికి ఇట్లా చిన్న టైల్ పెట్టండి, రా. నెక్స్ట్ లా వచ్చేసి యూనిది బోర్లేసి తిరగేస్తే ఎట్లా ఉంటుంది అలా అన్నమాట. ఇలా లా కొంచెం ఇట్లా వచ్చి చిన్న కర్వ్, ఇక్కడే చిన్న కర్వ్ ఇచ్చి దానికి స్టాండింగ్ లైన్ యాడ్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ లా. నెక్స్ట్ బా లాగానే ఉంటుంది ఇది కూడా. ఫస్ట్ స్టాండింగ్ లైన్ చిన్న రౌండ్, బాకేమో మధ్యలో క్రాస్ లైన్ ఉంటుంది, వాకి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. వా. దిస్ ఈజ్ కాల్డ్ వా. నెక్స్ట్ వన్ టూ ఉంటుంది కదా, నెంబర్ 2 తెలుసు కదా మీకు. 2 1 ఈ రెండు కలిస్తే షా అవుతుంది, హిందీ షా. మిల్క్ షా అంటారు కదా దాన్ని మరి. నెక్స్ట్ యూ ఇట్లా పాలాగా రాసి దానికి మధ్యలో క్రాస్ లైన్ ఇస్తే ఇది షా. నెక్స్ట్ రాలాగా ఇట్లా రాసి దానికి చిన్న స్లీపింగ్ లైన్ ఒక స్టాండింగ్ లైన్. దిస్ ఇస్ కాల్డ్ సా. హా చూడండి, చిన్న స్టాండింగ్ లైన్కి ముందు ఇలా సీలాగా రాయండి. దానికి ఇక్కడి నుంచి పైనుంచి చూడండి, పైనుంచి ఇట్లా తీసుకురావాలి. దిస్ ఈజ్ కాల్డ్ హా. మళ్ళీ ఒక్కసారి రాసి చూపిస్తాను చూడండి. హా ముందు స్టాండింగ్ లైన్, దానికి సీలాగా రాసి దాని పైనుంచి ఇట్లా తీసుకురావాలి. హా షే షా సా హా. ఇంతవరకు వ్యంజన్ అంటారు. ఈ వ్యంజన్ 33 ఉంటాయి మొత్తం. వీటిని వర్గాలుగా కూడా విభజించారు, దాని గురించి నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇవి కాన్సోనెంట్స్ అంటారు. నెక్స్ట్ 3వ పార్ట్ ఏమన్నాం, ఫస్ట్ స్వర అయింది, వ్యంజన అయింది, నెక్స్ట్ సంయుక్తాక్షర గురించి తెలుసుకుందాం. థర్డ్ వన్ సంయుక్తాక్షర్. సంయుక్తాక్షర్ సంయుక్త, వీటిలోనే మనకు తెలిసిపోతుంది. సంయుక్తము అంటే మిళితమై ఉండటం, కలిసి ఉండటం, దాన్ని సంయుక్తం అంటారు హిందీలో. మిళితమై కలిసి ఉన్న అక్షరాలు అనమాట. ఏమేమిటి అంటే ఫస్ట్ వన్ ఇలా స్టాండింగ్ లైన్ వచ్చి ఫస్ట్ది చిన్నగా ఇక్కడి నుంచి ఇలా ఇవ్వాలి, ఇలా చిన్న కర్వ్. ఇంకోటి పెద్ద కర్వ్ ఇవ్వాలి, ఇట్లా టచ్ చేయకుండా. అప్పుడు ఇలా తీసుకొచ్చి దీనికి టచ్ చేసి ఇక్కడి నుంచి ఇంకొక చిన్న టైల్ దీనికి ఇవ్వాలి. క్ష. ఇంకొకసారి రాసి చూపిస్తాను చూడండి. క్ష ఇలా ఉంది, ఫస్ట్ చిన్న కర్వ్ తీసుకొచ్చి క్ష చూడండి. మళ్ళీ ఇంకొకసారి రాసి చూపిస్తాను, దేని మీద చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టాండింగ్ లైన్ ఇవ్వండి, తర్వాత చిన్న కర్వ్ ఇట్లా దీనికి టచ్ చేయండి. ఇంకో కర్వ్ వచ్చేసి దాని కింద కొంచెం దూరంగా టచ్ చేయండి. దీనికి చిన్న మెలిక తిప్పుతాం, మనం ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, అట్లా మెలిక తిప్పి దీనికి టచ్ చేయండి. ఇక్కడేమో ఈ కర్వ్కి ఇక్కడ నుంచి ఇట్లా మెల్ల చిన్న టైల్ లాగా ఇవ్వండి. దానికి శిరోరేఖ చిన్నగా ఇక్కడ వరకే ఇవ్వాలి, దానిపైన వరకు ఇవ్వకూడదు. క్ష. దిస్ ఈజ్ కాల్డ్ క్ష. నెక్స్ట్ త్ర. ఇట్లా వి కనుక మనం పక్కకు పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా రాయాలన్నమాట. త్ర. వీని మనం ఇట్లా పడుకోబెడితే స్టాండింగ్ లైన్కి టచ్ చేసుకుని
దీన్ని త్ర అంటాం. క్షాత్రజ్ఞ. చూడండి జా ఉంటుంది కదా, ఇలా చిన్న స్లీపింగ్ లైన్ ఇచ్చి ఇలా యు, ఫస్ట్ యూలాగా జా ఎలా రాస్తాం అలా రాసి దానికి ఇట్లా ఇవ్వాలి జ్ఞ, ఇలా. అర్థమైంది కదా, క్షాత్రజ్ఞ. నెక్స్ట్ ఇంకొక లెటర్ యాడ్ చేస్తారు, అది శ్ర. ఈ యొక్క 4 లెటర్స్ ఇలా 2 క్రాస్ లైన్లు ఇచ్చి ఇక్కడి నుంచి ఇట్లా మెలిక తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి. తర్వాత దీనికి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేయాలి. ఇవి సంయుక్తాక్షర క్ష, త్ర, జ్ఞ, శ్ర. వీటిని ఎందుకు అన్నాము సంయుక్తాక్షరాలు అంటే, క్షాలో చూడండి ఫస్ట్ క్ష వచ్చేసి దీంట్లో 2 అక్షరాలు ఉంటాయి, క ప్లస్ ష, క్ష. ఈ 2 అక్షరాలు మిళితమై ఉన్నాయి కాబట్టి సంయుక్తమై ఉన్నాయి ఈ అక్షరాలు, అందుకని ఇది సంయుక్తాక్షరం. త్ర కూడా అంతే, సేమ్. త్ర, త ప్లస్ ర. నెక్స్ట్ జ్ఞ, గ ప్లస్ న, జ్ఞ. నెక్స్ట్ శ్ర, ష ప్లస్ ర. ఇలా 2 అక్షరాలు కలిసి ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం మనం, సంయుక్తాక్షరములు అంటున్నాం. ఇవండి ఫుల్గా ఈరోజు వ్యంజన్ సంయుక్తాక్షర గురించి తెలుసుకున్నాం కదా. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి చదవడం రాయడం కనుక వస్తే హిందీ భాష మీద మనం పట్టు సంపాదించినట్లే. ఇవి కనుక పర్ఫెక్ట్గా మనం గుర్తుకు తెచ్చుకుని చక్కగా ఇవి కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మనం రాయడం చదవడం అనేది హిందీ ఈజీగా వచ్చేస్తుంది. నేను మీకు నేర్పిస్తూ ఉంటాను, మీరు నేర్చుకుంటూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క వర్ణమాలకు సంబంధించి స్వర్కి మాత్రాయి గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు ఇంకొక వర్డ్ నేర్పిస్తాను. నేను ధన్యవాద్ గురించి చెప్పాను కదా, ఈరోజు వచ్చేసి అచ్చా దిన్. ఇక్కడ రాసిన చూడండి, అచ్చా దిన్ అంటే మంచి రోజు, గుడ్ డే. ఇంగ్లీష్లో గుడ్ డే అంటారు. థ్యాంక్ యూ ఫర్